మిత్రులారా, ఈరోజు మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, జనతా పార్టీ ఎన్నికలలో చెప్పినటువంటి మాటలకు అధికారంలో వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్నటువంటి తీరు 100కి 100 తేడా ఉన్నాయి. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఒక ఇస్తున్నారు, ఎక్కడైనా ఇస్తలేదు. కాబట్టి ఉద్యోగాలే కాదు, నాటి నుంచి నేటి వరకు కార్మికులు కొట్లాడి సాధించినటువంటి అనేక చట్టాలని 4 కోట్లుగా 12 చట్టాలుగా తీసుకొచ్చారు. 12 చట్టాల నుంచి 4 కోట్లుగా తీసుకొచ్చారు. 4 కోట్లు తీసుకొచ్చిన తర్వాత కూడా కార్మికులకు లాభమయ్యే రకమైనటువంటి ఉన్నదా? లేదు. ఇలా గుజరాత్లోనే కొన్ని కంపెనీలు 8 గంటల పని దినాన్ని 10 గంటలు 12 గంటల దినాన్ని అగ్రిమెంట్లు చేస్తూ జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి వాటిని వాళ్ళ రాష్ట్రంలోనే ఈ రకమైన విధానం కొనసాగించినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏం సౌకర్యం చేస్తారు? గతంలో రైతులు అనేక 13-14 నెలల పొడుగా మన రైతు సమస్యల పరిష్కారం కొరకు చట్టాలు ఏదైతే తీసుకొచ్చినావో ఆ చట్టాలు సరైనవి కావు, రైతులకు వర్తించాయి. కాబట్టి వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తే అలా చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు, చనిపోయింది. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా అమలు చేయలేదు. అంటే ఒక దిక్కు రైతు వ్యతిరేక విధానము, ఒక దిక్కు విద్యార్థి యువజన వ్యతిరేకము, ఇంకో దిక్కు కార్మిక వ్యతిరేక విధానము కొనసాగిస్తున్నావు. నీ అధికారం మరి ఈ రకమైనటువంటి అధికారం కొనసాగించడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము టీయూసీఐ కార్మిక సంఘం తరఫున అతన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ పద్ధతిని మానుకోవాలా. అయితే ఆర్మూర్లో రేపు జైల్ బరో కార్యక్రమానికి కార్మికులు, వివిధ రంగాల రైతులు, వివిధ రంగాల ప్రజలు అంగడి బజార్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగే ర్యాలీలో పాల్గొని జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఫిట్ ఇండియా ఉద్యమ పూర్తితోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి దీనికి ఎక్కువ మంది హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 1942లో మన భారతదేశాన్ని వదిలిపెట్టి పోవాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఆనాడు జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు మన ఆర్మూర్లో జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి రైతులు, కార్మికులు, అట్లాగే వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, మేధావులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు దోచిపెడతా ఉంది. క్రమంగా ఇవాళ కార్మికులు కొట్లాడి సాధించినటువంటి కార్మిక చట్టాలను సవరించింది. అట్లాగే ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి బీవీ గ్రామ్జీ అనే పేరుతోటి ఈరోజు చట్ట సవరణ తీసుకొచ్చి ఆ పథకాన్ని నీరుగార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు వ్యవసాయం మొత్తం కూడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి అప్పయ్యపాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. కంటి తుడుపు చర్య మాదిరిగా ఈరోజు నామమాత్రపు మద్దతు ధర ప్రకటించి ఈరోజు ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెంచేసింది. అంతేకాదు ఇవాళ వాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంట్ అనేటటువంటిది తీసేసి కార్పొరేట్లకి పర్మిషన్లు ఇచ్చేసి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాలని మానుకోవాలని చెప్పేసి రేపు జరిగేటటువంటి జైలు బరోని అందరూ అన్ని రంగాల ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. శాస్త్రనగర్లో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలోనే రేపు తలపెట్టినటువంటి జైలు బరో కార్యక్రమాన్ని మరి అందరూ ప్రజలు, మేధావులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయాలని ఇలా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి అట్లాగే ఏదైతే 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది, దాని స్ఫూర్తితోటి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుంది, దానికి వ్యతిరేకంగా రేపు జైలు బరో కార్యక్రమాన్ని అన్ని ప్రజా సంఘాలు
మరి కార్మికులు, కర్షకులు, మేధావులు, మరి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరూ కలిసి రేపు ఈ జరగబోయే జైలు బారో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అట్లాగే మరి అసంఘటిత రంగంలో ఆశాలు, అంగన్వాడీస్, మధ్యాహ్న భోజనము, మరి భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు అందరు కలిసి దీన్ని విజయవంతం చేసి మరి డూ ఆర్ డై అనే విధంగా ఆనాడు మహాత్మా గాంధీ అన్నాడు. మనం కూడా రేపు సావో రేవో మరి మాకు కార్మికుల హక్కులన్నీ తీసేస్తారా లేకపోతే మాకు జైల్లో పెడతారా అనే విధానంతో రేపు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. మీరు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను.